ఈ అమ్మ దగ్గరికే తెచ్చేసినాం. ఆమె ఫోన్ ఇచ్చింది అడ్రస్ కనుక్కోమని మంచిర్యాల ఎక్కడో అని. అదే కనుక్కొని ఆమెకి ఫోన్ ఇచ్చేసిన అమ్మకి. ఇక ఆమెకి అర్జెంట్ వెళ్ళాలి అంటే ఇక మనది ఏరోప్లేన్ రాదు అమ్మమ్మ. అర్జెంట్ వెళ్ళిపోవాలంటే అటు కమ్సే కమ్ 70 కిలోమీటర్స్ కాబట్టి ఒక 2.5 అవర్స్ అట్లా పడుతుంది కాబట్టి చెప్పి మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక మెల్లమెల్ల అయితే రాయపట్నం బ్రిడ్జి వరకే టచ్ చేసినామమ్మ. ఒక 1 అవర్ 15 మినిట్స్ లోపు అయితే వచ్చేసినాం. ఆమె వెళ్ళాలి వెళ్ళాలి ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మనకు అవసరం లేదు. సర్లే అని ఇంకొంచెం స్పీడ్ చేసి అయితే వెళ్ళిపోతుందా. ఇదైతే మన గంగా ధరంపూరి గంగా రాయపట్నం బ్రిడ్జ్ అన్నట్టు ఇది. మన లోకల్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మామ. మాకైతే గంగా ఒక 1 అవర్ అయితే రీచ్ అయిపోతాం ధరంపూరికి. ఇక మళ్ళీ అయితే ఫ్యూల్ ఓపించేసుకున్నా ఒక 400 మళ్ళీ రిటర్న్ రానికి. ఇక దగ్గర దగ్గర మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లోపు మన గుడెంగుట్ట అనేది ఫేమస్ మామ. ఇక మా ఏరియాలో అయితే కిరాలు కూడా వస్తాయి బాగానే. అంటే అది మన అప్పుడో ఇప్పుడు కానీ ఒకసారి అయితే చాలా బాగా జరుగుతాయి పెద్ద. ఇక చిన్న అమ్మాయిలనైతే అది చేసినామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జైచల్ డిస్ట్రిక్ట్ నుంచి మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ లాగా స్పీడ్ బ్రేకర్స్ అనేది చాలా బాగా అంటే బాగా ఓవర్గా ఉంది. ఈ మన ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలా వెళ్తారో అని వాళ్ళకి దండం మామ. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా స్పెషల్ ఏంటంటే మామ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఆటోస్ చాలా బాగుంటాయి మామ విత్ డెకరేషన్ తోటి. తెలిసిన వాళ్ళు అయితే మా చుట్టుపక్కల జైచల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా డెకరేషన్కైనా మంచిర్యాలకు వచ్చేస్తారు పక్క. ఇక మన మంచిర్యాల మెయిన్ చౌరస్తా మీద అయితే పోలీసు వాళ్ళు ఆపేశారు ఒక 5 మినిట్స్ ఆవురా బాబు అని. ఎందుకంటే ఏదో గోట్ వెహికల్స్ వస్తున్నాయి ఆట అని. సరిపోనే అవుదామని వేసిన. ఇక ఈ టైం లోపు అయితే చిన్న అట్లా చిల్ అయిపోదామని వాళ్ళైతే టీ తాగుదామని ఆగిళ్ళు. నేనైతే ఒక మజా అట్లా చిన్నగా స్మోక్ వేసుకొని ఈ గ్యాప్లో వేసేద్దామని ఆగేసినామమ్మ. చూద్దాం ఇక ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయిన కదా మన చౌరస్తా నుంచి అయితే రైట్ తీసుకొని బ్రిడ్జ్ అయితే ఎక్కేసిన ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనం డ్రాపింగ్ పాయింట్ మామ. వాళ్ళని డ్రాప్ చేసామంటే ఒక ఎంత 1500 అయితే ఇచ్చేస్తారు. ఇక వరం అయితే డ్రాప్ చేసేసి మామ చార్జ్ తీసేసుకున్నా. ఈ వెళ్ళేటప్పుడు కూడా మన వీడియో తీసి వెళ్ళామనుకున్నా. కాకపోతే ఏంటంటే అప్పటి వరకే నా ఫోన్లో 15%. సో తీయలేకపోయానా, సారీ మామ.